ఆగస్టు నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. తప్పకుండా జరగబోయేది ఇదే. ఆగస్టు నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారికి వారి యొక్క వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు అనేవి చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి ఇవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలండి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధించినట్లయితే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో శుభప్రదమైన యోగాలు కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో గుర్తింపు కూడా లభిస్తుందండి. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలను కూడా మీరు గడుపుతారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను అసలు పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అయితే ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు. మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది. చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి, అంటే వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూడబోతూ ఉన్నారు. శ్రీ క్రోధనామ సంవత్సరం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీ క్రోధనామ సంవత్సరంలో గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహు పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురు బలం అనేది పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీ యొక్క అవసరాలకు తగ్గటువంటి ఆదాయం లభిస్తుంది. వ్యాపారులకు చాలా చక్కటి లాభాలు అయితే పొందుతారు. అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నందు రవాణా చేయడం చేత వారికి శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ను పెట్టాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సమయం రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటాయి. ఉగాది తదుపరి నుండి కూడా మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దాంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. మీ యొక్క కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అవగాహనతో పరిష్కరించవద్దండి. కుటుంబంలోని సామరస్యాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఈ రాశి వారికి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఉగాది తదుపరి నుండి కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవచ్చు. దాంతో మీరు మంచి శుభ ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందిన తర్వాత మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా బాగానే లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది. మీరు కష్టపడి పనిచేయాల్సిన ఉద్యోగస్తులకు జీతం
పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగపరమైన ఆఫర్లు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే చూస్తారు. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అయితే ఆరోగ్యం విషయమైన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుందండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహానికి సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. ఆ వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వారికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. ఆ విధంగానే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చక్కగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు తమకు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగానే ఉంటుంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని వీరిని చెప్పవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.